మన దేశంలో కులహంకారం, దురహంకారం పోనే పోదు. ఎందుకంటే మన అందరం చదువుకున్న మూర్ఖులం కాబట్టి. మేము ప్రజాసేవ చేస్తామని చెప్పేసి పాలిటిక్స్లోకి వచ్చేవాళ్ళు ఇంకా నీచంగా ఉంటారు. ఎంత నీచంగా ఉంటారంటే మనం మాజీ మంత్రి నటి రోజాను చూస్తే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆమె మీద నాకేమీ కోపం లేదు, కానీ ఓ వీడియో చూసిన తర్వాత ఆమెలో ఉన్న అటువంటి అహంకారాన్ని చూసి నాకు తీవ్రమైన కోపం వచ్చింది. ఒక జర్నలిస్ట్గా సమాజంలో జరిగే ఇలాంటి నీచమైన దృశ్యాలు చూసినప్పుడు మనసు కలిచివేస్తుంది. ఈ రోజా ఆమె భర్త సెల్వమణితో కలిసి తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళారు. అక్కడ వర్షాభిషేకం జరిగింది. ఈ ఆలయం చాలా ఫేమస్. అక్కడ స్వామివారి ఆశీర్వాదం కోసం ఆమె భర్తతో కలిసి వెళ్ళారు. ఆ తర్వాత పూజలన్నీ అయిపోయి ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడే పారిశుద్ధ్య కార్మికులు రోజాను గమనించారు. ఎందుకంటే రోజా అక్కడ కూడా చాలా పాపులర్, చాలా సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించారు. ఆమె భర్త ఇంకా పాపులర్, సెల్వమణి. అయితే రోజాను చూడగానే ఆమెతో ఫోటోలు దిగడానికి పారిశుద్ధ్య కార్మికులు దగ్గరికి వస్తుంటే నేను ఫోటోని ఇస్తాను, ఆగాగు, దూరం అని చెప్పేసి చేతితోటి ఆమె వాళ్ళని దూరంగా ఉండమని చెప్పడం చాలా క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆమెతోటి ఫోటో కోసం వాళ్ళు వచ్చారు. ఆమె దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవత కాదు, మరే కాదు, కేవలం ఒక సినిమా హీరోయిన్. ఆ సినిమా స్టార్లకి తమిళనాడులో విపరీతమైన అభిమానం ఉంటుంది మనలాగానే. ఎందుకంటే మనందరం సినిమా పిచ్చోళ్ళం కాబట్టి అక్కడ కూడా ఉంటుంది. ఆమెతో ఫోటో దిగాలని వాళ్ళు వస్తే వాళ్ళని ఆమె దారుణంగా అవమానించారు. అంటే అంత అంటరానితనమా? ఆమె పెద్ద గొప్ప దేవత కాదు, పైనుంచి కిందికి రాలేదు, లేకపోతే పుట్టగానే ఆమె బంగారు సిల్వర్ స్పూన్ తోటి ఏమీ పెరగలేదు. ఆమె చాలా సామాన్యంగా పెరిగి ఇదైపోయింది. ఎలా పెరిగినా ఏదన్నా కూడా కామన్ సెన్స్, ఎవరితో ఎలా ప్రవర్తించాలని, నీతో ఫోటో దిగాలని వస్తే వాళ్ళకేం డబ్బులు ఏమి రావు, లేదంటే నీ దగ్గర డబ్బుల కోసం కూడా వాళ్ళు రాలేదు. కానీ దూరం అని చెప్పేసి ఆమె దారుణంగా అవమానించారు. కానీ పాపం వాళ్ళు అమాయకులు కదా, అయినా కూడా దూరం నుంచి నవ్వుతూ ఫోటో దిగారు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే రోజాకి కనీసం ఉండాల్సిన మానవత్వం కూడా లేదు. కామన్ సెన్స్ అని కూడా మనం అనాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మానవత్వం లేనప్పుడు అది ఎక్కడ ఉంటుంది, దూరం అని చెప్పేసి ఆమె అన్నారు. ఈ దృశ్యం తమిళనాడులో వైరల్గా మారింది. రోజాను తమిళనాడులో తిట్టకుండా నెటిజన్లు తిడుతున్నారు. ఏమాత్రం బిల్డప్ ఎందుకు నీకు, అంత అవసరమా అని చెప్పేసి. అంతేకాదు ఆమెతోటి భవిష్యత్తులో ఇంకెవరు సెల్ఫీలు కూడా దిగకండి, ఆమె అవసరం లేదు, ఆమె ఫోటో మన ఇంట్లో పెట్టుకుంటే ఏమేమి పెద్ద పుణ్యం రాదు అని చెప్పేసి నెటిజన్లు చాలా సీరియస్ అవుతున్నారు. ఆ వీడియో చూస్తే మనకు కూడా చాలా కోపం వస్తుంది. ఆమె ఆల్రెడీ ఓడిపోయి ఇప్పుడు ఏం పని చేయాలో తెలియక గుళ్ళు గోపురాలు తిరుగుతుంది. అయితే ఇలాంటివి జరిగినప్పుడు మనసు చాలా దారుణంగా కలిచివేస్తుంది. ఒక రోజానే కాదు, ఎవరు చేసినా కూడా. అది ఈ పార్టీ ఆ పార్టీయా, లేకపోతే ఈ హీరోయిన్ ఆ హీరో అన్నది కాదు. సమాజంలోకి ప్రజల్లోకి వచ్చినప్పుడు కొంచెం బుద్ధి, ఇంగిత జ్ఞానంతో బతకడం నేర్చుకోవాలనేది అందరికీ ఇచ్చే సలహా. ఏంటంటే కనీసం తోటి మానవుల్ని గౌరవించలేని నీకు అసలు ఎమ్మెల్యే పదవి కాదు కదా, అసలు సినిమా హీరోయిన్ అవ్వడానికి కూడా నీకు అసలు ఇది లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఇన్ని రోజులు మేము ఇది చేశామంటేనే మాకే బాధగా ఉంది. కాబట్టి ఇకనైనా రోజా మారితే బెస్ట్.